జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ త్వరగా కోలుకోవాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మాగంటి అనారోగ్యంపై రాజకీయాలు సరికాదని అన్నారు. రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ కార్యకర్త మరాని బాబా వసీయుద్దీన్కు ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్లోకి వచ్చారనే అక్కస్తోనే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నేను గోపీనాథ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నేను చాలా విద్యార్థి సంఘ ఎన్ఎస్సీ నాయకుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన తెలుగుదేశం నాయకుడుగా అనేక నాయకులకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసి ఫ్లెక్సీగా కట్టేటువంటి వ్యక్తి. సభ్యుడు కూడా జూబ్లీహిల్స్ రిప్రజెంట్ చేస్తా ఉన్నాడు. అతని సేవలు రాజకీయాల్లో ఎన్నికల వరకే పార్టీలు, దాని తర్వాత ప్రజాప్రతినిధులుగా పరస్పరం ప్రభుత్వాల లోపల పనిచేసుకోవాలి ప్రజా సమస్యల మీద. కానీ ఇటువంటి చౌకబారు చిన్న స్థాయి అంశాలకు సంబంధించి ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి అది ఆసుపత్రిలో ఉన్నప్పుడు దానికి రాజకీయానికి ముడిపెట్టద్దని నా మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అతను కోలుకోవాలి, తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఒక కార్యకర్త చనిపోయినందుకు మనస్తాపం చెంది ఈయనకు అనారోగ్యం అయిపోయి ఆసుపత్రిలో పాలండి అని చెప్తున్నటువంటి విధానం తప్పు అనేటువంటి మాటను నేను ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. రెండు, ఈరోజు కరీంనగర్ పార్లమెంటరీ రివ్యూ అయితే మీనాక్షి మేడం గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు వచ్చినారు. తప్పకుండా కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించి మా పార్లమెంటు కొంత టికెట్ లేట్ వచ్చినప్పటికీ మేము పోరాడి 2వ స్థానంకి వచ్చినాం. తప్పకుండా వచ్చేసరికి పార్లమెంటు గెలవడంతో పాటుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఎవరి బాధ్యత ఎవరు వాళ్ళు ఎక్కడికక్కడ